తెలంగాణ మెడకు కర్ణాటక వాల్మీకి స్కామ్, కోట్ల రూపాయల కుంభకోణం, సుసైడ్ నోట్తో వెలుగులోకి వచ్చిన స్కామ్, గిరిజన గిరిజనుల డబ్బును దారి మళ్లించిన వైనం, 187 కోట్ల స్కామ్లో రాష్ట్రానికి 44.6 కోట్లు తెలంగాణ ఖాతాలకు మళ్లించిందెవరు? V6 బిజినెస్ సొల్యూషన్స్ ఎవరిది? ఈడీ సిబిఐ దర్యాప్తుకు అడ్డుకుంటున్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టారా? కర్ణాటకకు తెలంగాణకు లింక్ ఏమిటి? ఒక సూసైడ్ నోట్ కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టింది. గిరిజనుల అభ్యున్నతిని పక్కన పెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారీ మొత్తంలో ప్రజాధనాన్ని అడ్డదారుల్లో నొక్కేసిన నేతల అవినీతిని వెలుగులోకి తీసుకొచ్చింది. డిటెక్టివ్ నవలను మించిపోయే స్టోరీ ఇది. కర్ణాటక వాల్మీకి స్కామ్లో బయటపడుతున్న సంచలనాలు అన్నీ ఇన్ని కావు. ఇలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోయే మాస్టర్ మైండ్ దీని వెనుక ఉంది. అసలు ఆ మాస్టర్ మైండ్ ఎవరిది? గిరిజన తెగల కోసం ఖర్చు చేయవలసిన డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కిందకు నీళ్లు తీసుకొస్తున్నది ఎవరు? కర్ణాటక సిద్ధరామయ్య సర్కార్కు ముచ్చెమటలు పట్టించడమే కాదు, పక్కనే ఉన్న తెలంగాణ సర్కారు వెన్నులో వణికి పుట్టిస్తున్నది వాల్మీకి కార్పొరేషన్ స్కామ్. ఈ ఏడాది మే 26న వాల్మీకి కార్పొరేషన్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ స్కామ్ బయటపడింది. ఆయన తన సూసైడ్ నోట్లో సంచలన విషయాలు తెలిపాడు. కార్పొరేషన్లో భారీగా నగదు దుర్వినియోగమైందని చంద్రశేఖరన్ తన లేఖలో పేర్కొన్నాడు. పెద్ద ఎత్తున డబ్బు బదిలీ అయ్యాయని 6 పేజీల తన సూసైడ్ నోట్లో రాశాడు. రాజకీయ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక 45 ఏళ్ల చంద్రశేఖరన్ బలన్మరణానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. అసలేంటి ఈ కుంభకోణం? కర్ణాటకలోని ఎస్టీల అభివృద్ధికి ఏర్పాటు చేసిన కార్పొరేషన్ ఇది. వాల్మీకి కార్పొరేషన్లో మొత్తం 183.33 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చేరిన డబ్బు 87 కోట్లు కాగా తెలంగాణకు 44.6 కోట్లు చేరాయి. సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం సాగింది. సిట్ నివేదికలో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంజీ రోడ్డు బ్రాంచ్లో ఈ ఏడాది మార్చి 30న 50 కోట్లను ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు కార్పొరేషన్ అధికారులు. కార్పొరేషన్ ఎండి ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న జేజీ పద్మనాభ్, సస్పెండ్ అయిన అకౌంట్స్ అధికారి పరశురాం కీలక పాత్రధారులు. 12 నెలల కాలపరిమితిలో చేసిన ఈ టర్మ్ డిపాజిట్ పై అదే రోజు 45 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ కి దరఖాస్తు చేశారు. వాటిని అదే రోజు హైదరాబాద్లోని ఆర్బిఎల్ బ్యాంకుకి చెందిన 8 బ్యాంకు ఖాతాలకు 40.10 కోట్లను బదిలీ చేశారు. ఏప్రిల్ 23న మరో ఖాతాకు 4.5 కోట్లు బదిలీ చేశారు. ఇక్కడే అసలు విషయం దాగుంది. ఈ ఖాతాలన్నీ కూడా తాత్కాలికమైనవేనని, ఈ డబ్బుల కోసమే ఆ అకౌంట్లు వినియోగించారని తెలుస్తుంది. సిస్టమ్ అండ్ సర్వీసెస్ కంపెనీ 4.55 కోట్లు, రామ్ ఎంటర్ప్రైజెస్ కు చెందిన 5.7 కోట్లు, స్కిల్ మ్యాప్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 4.84 కోట్లు, స్వాప్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ 5.15 కోట్లు, జిఎన్ ఇండస్ట్రీస్ కు 4.42 కోట్లు, నోబెల్ సెక్యూరిటీస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 4.56 కోట్లు, సుజల్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ 5.63 కోట్లు, గ్రాబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 5.8 కోట్లు, V6 బిజినెస్ సొల్యూషన్స్ కు 4.50 కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యాయి. మార్చి 30, ఏప్రిల్ 23 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. దేనికోసం ఈ డబ్బును అసలు వీళ్ళు బయటికి తెచ్చింది? ఏది? వాల్మీకి అంటే ట్రైబ్స్ కు సంబంధించిన, గిరిజనులకు సంబంధించిన, వాళ్ళ అభివృద్ధికి కోసం సంబంధించిన డబ్బుని ఎందుకోసం వీళ్ళు డ్రా చేయవలసి వచ్చింది? లోక్సభ ఎన్నికల కోసం ఈ డబ్బును తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. V6 బిజినెస్ సొల్యూషన్స్ పేరిట ఉన్న ఖాతా ప్రముఖ మీడియా సంస్థ V6 అధినేత వివేక్ వెంకటస్వామికి చెందినదిగా భావిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సర్కారు ఉండడంతో ప్రజాధనాన్ని ఈ విధంగా లూటీ చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పైనుంచి కాంగ్రెస్ అధిష్టానం
ఆదేశించడంతో డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని విమర్శలు ఉన్నాయి. కర్ణాటకలో సిట్ దర్యాప్తు. ఈ కుంభకోణం వెలుగులోకి రాగానే సిద్ధరామయ్య సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఈడీ, సిబిఐ కూడా దర్యాప్తు చేశాయి. కార్పొరేషన్ జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్ సుసైడ్ నోట్ ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేశాయి. ఆఖరికి కేసులో నిందితుల్లో ఒకరిగా చంద్రశేఖర్ పేరు చేర్చడం సంచలనంగా మారింది. కార్పొరేషన్ ఎండి జేజీ పద్మనాభన్, అకౌంట్స్ అధికారి పరశురాంలపై కేసులు నమోదయ్యాయి. ఇది ఇలా ఉంటే అసెంబ్లీ సాక్షిగా కుంభకోణం జరిగిందని సీఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. వీటిలో 85.25 కోట్లు రికవరీ చేశామని, నలుగురిని అరెస్టు చేశామని చెప్పారు. ఈడీ, సిబిఐ నివేదిక రావాల్సి ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ కేసులో దర్యాప్తు తెలంగాణ వరకు ఎందుకు రాలేదన్న చర్చ జరుగుతుంది. తెలంగాణలో దర్యాప్తును అడ్డుకున్నదెవరన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈడీ, సిబిఐ ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. వీటికి సమాధానాలు మాత్రం దొరకడం లేదు. మరొక వైపు ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక షెడ్యూల్ తెగ సంక్షేమ శాఖ మంత్రి బి నాగేంద్ర రాజీనామా చేశారు. వాల్మీకి స్కామ్ కు హైడ్రామా ముసుగు. ఈ స్కామ్ పై చర్చ జరగకుండా హైడ్రాను తెరపైకి తెచ్చినట్టు తెలుస్తుంది. హైడ్రా కూచివేతలపై సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో చెరువుల ఆక్రమణ తొలగింపు పేరుతో సాగుతున్న కూల్చివేతతో హైడ్రా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక రేవంత్ సీటుకు ఎసరు. ఇది వాల్మీకి స్కాము రేవంత్ సీటుకు ఎసరు పెట్టిందట. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సి వస్తే కర్ణాటక వాల్మీకి స్కామ్ అంటే వాల్మీకి స్కామ్ అని దానికి ఎందుకు పేరు పెట్టిందంటే, ఇక్కడ ఎట్లయితే ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్లు ఉంటాయో అదే విధంగా ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతోటి వాల్మీకి కార్పొరేషన్ పేరుతోటి అక్కడ గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ఒక కార్పొరేషన్ నడుపుతున్నాడు. ఆ కార్పొరేషన్ డబ్బులను ఆ సర్కారు కొన్ని ఖాతాల్లోకి వేస్తే ఆ ఖాతాల నుండి దగ్గర 10 ఖాతాల్లోకి వీటిని ఫేక్ అకౌంట్లతోటి కొన్ని ఖాతాలకు ఈ డబ్బును తరలించినట్టు ఇక్కడ వార్త సారాంశం. అందులో భాగంగా ఇక్కడ V6 వెలుగు వివేక్ పెద్దపల్లి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో కూడా దగ్గర V6 బిజినెస్ సొల్యూషన్స్ పేరుతోటి 4.50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా తెలుస్తున్నది. ఇది సిగ్గుందా అనేకరణ ప్రభుత్వానికి. ఇంకా పైగా సిద్ధరామయ్యనే దీని మీద సిబిఐని వేసిండు. మరి సిద్ధరామయ్యకు తెలియకుండా ఈ 88 కోట్ల డబ్బులు దారి మళ్ళినాయా? మరి దారి మళ్ళిన డబ్బులకు వెంటనే ఉలిక్కిపడి మళ్ళీ సిద్ధరామయ్య ఎందుకు కేసులు పెట్టవలసి వచ్చింది? మళ్ళీ సిద్ధరామయ్య దాన్ని సిబిఐ, ఈడీకి ఎందుకు అప్పజెప్పవలసి వచ్చింది? అదేవిధంగా అక్కడ విచారణ చేపట్టిండ్లు, నలుగురిని అక్కడ అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక్కడ V6 వివేక్ అకౌంట్లో 4.50 కోట్లు పడ్డాయి. అదేవిధంగా వివిధ కంపెనీల పేర్లతోటి స్వాప్ డిజైన్ ప్రైవేట్ లిమిట్ తోటి 5 కోట్లు, ఇట్లా రకరకాల అకౌంట్ల పేరుతోటి 88 కోట్లు రూపాయలు పడ్డాయి. దాంట్లో 40 కోట్ల రూపాయలు ఈ తెలంగాణకే వచ్చినట్టు తెలుస్తుంది. అది ఈ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని డబ్బులు వేసింది. అది సిద్ధరామయ్య వేసిందా? సిద్ధరామయ్యకు తెలియకుండా అధికారులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా పద్మనాభు వీళ్ళేసిండ్లా? వీళ్ళ మీద ఎవడు ఒత్తిడి పెడితే ఈ డబ్బు ఈ తెలంగాణకు వచ్చింది? మరి ఇక్కడ ఎంక్వైరీ జరగకుండా చూస్తున్నది ఎవరంటే బీజేపీ జరగకుండా ఇక్కడ చూస్తున్నదేమో రేవంత్ రెడ్డి సర్కార్ని కాపాడడానికి బీజేపీ ఇక్కడ ఈ స్కామ్ కి సంబంధించి విచారణ చేపట్టలేదేమో అనే అనుమానం కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నది. మొత్తానికైతే అక్కడ గిరిజనులకు సంబంధించిన డబ్బును కొట్టేసి ఇక్కడ తెలంగాణ ఎన్నికలకు దీన్ని ఖర్చు పెట్టింది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇక మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ని కాపాడేది ఎవరు అనేది మనం ఈ పాటికే ఒక ఆలోచనకు రావచ్చు. మొత్తానికైతే వాల్మీకి స్కామ్ లీక్స్, ఆ స్కామ్ కి సంబంధించిన లీక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి చేసినాయి. ఆ డబ్బును రిలీజ్ చేసిన ఆయన చంద్రశేఖరన్ అనే వ్యక్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆయన అధికారుల ఒత్తిడి వల్లనే నేను ఈ డబ్బును వివిధ అకౌంట్లోకి వేసినా అని ఆయన అంటాను. చూడండి, గిరిజనులకు సంబంధించిన డబ్బును తెలంగాణ ఎన్నికల కోసం వాడుకున్నారు. సిగ్గుందా? ఎవడన్నా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొచ్చుకొని ఎన్నికలకు ఖర్చు పెట్టుకుంటాడు.
ఏకంగా రాష్ట్ర బడ్జెట్ ని ఆ రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి కొంత మొత్తాన్ని గిరిజనుల కోసం వినియోగిస్తే ఆ డబ్బును తీసుకొచ్చి ఇట్లా మరి రేవంత్ రెడ్డికి తెలియకుండా ఈ అకౌంట్లలో డబ్బులు పడ్డాయా? మరి ఆ డబ్బులను ఇక్కడ ఎవరి ఎలక్షన్ల కోసం వాడిన్లు? ప్రధానంగా గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే V6 వివేక్ సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ పేరుతోటి 200 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినాయి అనేది ఆయన మీద ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పురోగతి కూడా లేకుండా అది అక్కడనే ఆగిపోయింది. అది అక్కడ ఆగిపోగానే ఇప్పుడు మన V6 అకౌంట్స్ కి సంబంధించి మళ్ళొక 5 కోట్ల రూపాయలు అక్రమంగా అందులో జమ చేసిందని మరొక వాల్మీకి సంబంధించిన కేసు కూడా ఇక్కడ వచ్చింది. మరి ఇది ముందు ముందు ఇక ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి.